పరమగీతము తీసారమ్మా. పరమగీత గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం. ఎనిమిదవ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకను వయస్సు రాలేదు. వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చెయ్యుదుము అని పక్కన ఏముందమ్మా? పిల్లలు చెప్పాలి. ఎస్, క్వశ్చన్ మార్క్ ఉంది. అవునా కాదు? చాలా రెండు దగ్గర పెట్టి వినాలి, లేకపోతే అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే, ఈ పరమగీతాన్ని చాలా మంది చదువుతారు కానీ అర్థం కాదు. చివరికి చాలా మంది సేవకులు ఆది కాండము నుంచి ప్రసంగి గ్రంథం వరకు, కీర్తనల వరకు చెప్తారు. ప్రవక్తల చరిత్రలు చెబుతారు, రాజుల చరిత్రలు చెబుతారు, భక్తుల చరిత్రలు చెబుతారు, కీర్తనలను చెబుతారు, సృష్టి నిర్మాణము జరిగిన ఆది కాండము కోసం చెప్తారు. ఇక కొత్త నిబంధనలకు వెళ్తే సువార్తల కోసం చెప్తారు. మత్తయి సువార్తను మొదలుకొని యోహాను సువార్త వరకు అన్ని పత్రికల కోసం చెప్తారు. అపోస్తుల సేవా విధానం కోసం చెప్తారు. కానీ ఈ పరమగీతము దగ్గరికి చాలా మంది తరచుగా రారు. ఎందుకంటే ఈ పరమగీతము చాలా ఇంట్రెస్టింగ్ గా వింటేనే అర్థమవుతుంది, లోతుగా వింటేనే అర్థమవుతుంది, ఆత్మతో నింపుదల కలిగి వింటేనే అర్థమవుతుంది. లేదంటే చాలా అపార్థమవుతుంది, చాలా అపార్థమవుతుంది. ముందుగా పరమగీతం కోసం నేర్చుకోండి. ఈ పరమగీతం అనేది బైబిల్లో ఒక అందమైన మరియు లోతైనటువంటి పుస్తకం. 66 పుస్తకాలు ఉన్నాయి. ఉన్న ఈ 66 పుస్తకాల్లో పరమగీతము అనేటువంటి పుస్తకము చాలా అందమైన పుస్తకము మరియు లోతైన. ఏ క్రైస్తవులు పడితే ఆ క్రైస్తవులు దీన్ని అర్థం చేసుకోలేరు. అర్థం కావాలంటే సాధారణంగా జనరల్గా వినేటువంటి వాక్యాలు విన్నట్లు వింటే, చెప్తున్నాను మీకు అర్థం కాదు, ఏం చెప్తున్నాడు ఈయన అనేటువంటి కన్ఫ్యూజన్లో పడిపోతారు. మీరు ఎటువైపు చూడకుండా, దేని వైపు ఆలోచించకుండా నా వైపే చూస్తూ, నా వైపే మీ ఫోకస్ని పెట్టి, దృష్టి పెట్టి, ఇంట్రెస్ట్ని పెట్టి వింటే కంపల్సరీ ఈ ఆత్మీయ గ్రంథం మీకు అర్థమవుతుంది. చెప్పండి, మేము నిజంగా అలా వింటామన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎట్టి చప్పట్లు కొట్టండి అమ్మా. మంచిది. ఈ పరమగీతాన్ని ఎవరు రచించారంటే సొలొమోను భక్తుడు రాసినటువంటి గ్రంథము. జ్ఞాని. ఇప్పుడు జ్ఞాని రాసిన గ్రంథము మనకు అర్థం కావాలంటే మనకి ఏముండాలి? జ్ఞానము ఉండాలి. పోయిట్ వెళ్ళిన తర్వాత ఆడు ఏదో భాష మాట్లాడుతున్నాడు, నాకు అర్థమవుతుందండి. ఆ భాషను నేను అర్థం చేసుకోవాలంటే ఆ భాష నాకు వచ్చి. అలాగే సొలొమోను జ్ఞాని అన్నాం కాబట్టి ఈ జ్ఞాని చెప్పే మాటలు తింగరోడికి అర్థం కాదు, కానీ జ్ఞానికి అర్థమవుతాయి. జాగ్రత్తగా నాకు. యాక్చువల్లీ ప్రసంగాలు 4 రకాలండి, బోధలు 4 రకాలు. ఒకటి రక్షణ సువార్త బోధ. మొదటి బోధ ఏంటమ్మా? రక్షణ సువార్త బోధ.
రెండవ బోధ ఏంటంటే జ్ఞాన సువార్త బోధ. మూడవ బోధ ఏంటంటే విశ్వాస బోధ. నాలుగవ బోధ ఏంటంటే చివరి బోధ రాకడ సిద్ధపాటు బోధ. ఈ రక్షణ సువార్త బోధ ఎవరికి అవసరము అంటే ఇంకా రక్షింపబడిన వారికి, రక్షింపబడి పాలు తాగే వయసులో ఉన్న వారికి రక్షణ సువార్త బోధ అవసరం. మరి జ్ఞాన సువార్త బోధ ఎవరికి అవసరం అంటే ఎవరైతే రక్షింపబడి పూర్తి జ్ఞానము, బైబిల్ మీద పూర్తిగా అవగాహన లేని వారికి జ్ఞాన సువార్త బోధ అవసరం. మరి విశ్వాస బోధ ఎవరికి అవసరం అంటే రక్షింపబడి పూర్తిగా బైబిల్ జ్ఞానం కలిగి ఉండి సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా విశ్వాస పోరాటము పోరాడి నిలబడే వారికి కావలసిన బోధ విశ్వాసపు బోధ. ఈ మూడు దాటికి వచ్చి దేవుడు ఎప్పుడు వస్తాడా అని దేవుని కోసం ఎదురు చూసి, ఎవరైతే దేవుని కోసం ఎదురు చూస్తారో, ఎలా ఎదురు చూస్తారో తెలుసా? త్వరగా రానున్నా యేసు, త్వరగానే రమ్ము తండ్రి. ఏమని? త్వరగా రానున్న యేసయ్యా, త్వరగా రండి అని ఎవరైతే ఎదురు చూస్తారో అలాంటి విశ్వాసులకు కావలసిన బోధ ఏ బోధ తెలుసా? రాకడ సిద్ధపాటు బోధ. ఈ పరమగీతం ఎవరికి అవసరము అంటే రాకడ సిద్ధపాటు కలిగిన విశ్వాసులకు అవసరం. ఎందుకంటే కొత్తగా రక్షణ పొందిన వాళ్ళకి పెద్దగా అర్థం కాకపోవచ్చు. జాగ్రత్త వినండి. ఈ పరమగీతాన్ని సొలొమోను భక్తుడు రాశారు. ఈ పరమగీతానికి మరొక పేరుంది, పరలోకపు గీతం అని కూడా అంటారు. ఏమంటారమ్మా? అదే కాకుండా ఈ పరమగీతాన్ని హెబ్రూ భాషలో షిర్హా షిరిం అంటారు. అంటే అర్థం ఏమిటి అంటే అత్యున్నత గీతము, అంటే చాలా గొప్ప, అన్నిటికన్నా ఉత్తమమైన పాట అని అర్థము, అన్నిటికైనా గొప్ప గీతము అని అర్థము. షిర్ హా షిరిం అంటే హెబ్రూ భాషలో దానికి అర్థం ఏమిటంటే అత్యున్నతమైనటువంటి గీతం. ఇలాంటి అత్యున్నతమైన గీతాన్ని మనం గమనిస్తే ఈ గీతంలో కొన్ని కొత్త పదాలు మనకు కనబడతాయి. ఎక్కువగా ఎలాంటి పదాలు మనకు కనబడతాయి అంటే ప్రియుడు, ప్రియురాలు, వధువు, వరుడు, నారీమణి, సఖి, నా ప్రాణ ప్రియురాలా, నా ప్రాణ ప్రియుడా, రాజు, రాణి, పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె అనేటువంటి పదాలు కనబడతాయి. ఈ పదాలన్నీ ఎవరిని ఉద్దేశించి రాయబడినవి అంటే రాజు అంటే యేసురాజు, పెండ్లి కుమారుడు అంటే యేసు ప్రభు, వధువు అంటే సంఘము, వరుడు అంటే క్రీస్తు ప్రభువారు, ప్రియుడు అంటే యేసు ప్రభువారు, ప్రియురాలు అంటే క్రైస్తవ సంఘం. అంటే ఈ పదాలన్నీ ఎవరిని ఉద్దేశించి ఎక్కువగా రాయబడి ఉన్నవంటే దేవుని రాకడ కొరకు, ప్రియుని రాకడ కొరకు ఎదురు చూసే సంఘాన్ని, ఆ సిద్ధపడి ఉన్న సంఘాన్ని, ప్రియురాల్ని తన దగ్గరకు తీసుకుపోవడానికి మరలా రెండవ రాకడలో రానై ఉన్నటువంటి మహాదేవుణ్ణి ఉద్దేశించి రాయబడినవి. దేవుని స్తోత్రం చెప్పండి. అమ్మ అర్థమవుతుందా? రొటీన్ బోధ చెప్పమంటారా? ఇప్పుడు స్వస్థతల కోసం, ఉపవాసాల కోసం, విశ్వాస జీవితం కోసం చెప్పమంటారా? అర్థమవుతుందమ్మా? పెద్దవారికి అర్థం కావాలి మెయిన్. అంటే అన్ని విధాలుగా సిద్ధపడి దేవుని రాకడ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి గుర్తుపెట్టుకోండి. పిల్లకాయలకు అర్థం కాదు మేబీ. అయితే ఈ పరమగీతములు ఇలాంటి పదములే కాదు, కానీ కొన్ని మనల్ని ఆశ్చర్యపరిచేటువంటి పదాలు కూడా ఉంటాయి. ఆ పదాలు విన్నప్పుడు మనకు అనిపిస్తుంది బైబిల్ భూత పుస్తకమా అనిపిస్తుంది అన్నమాట. ఒక్క పదం చూపిస్తాను చూడండి మీకు. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ ఉన్నవారు చదవండి, కంగారు పడకండి, పారిపోకండి, నేనేం బూతులు ఆడతలేదు. పరమగీతంలో 7వ అధ్యాయములో
7వ వచనం చూడండి. మీరు 7వ అధ్యాయము 7వ వచనం చూసినా, 7వ అధ్యాయం 3వ వచనం చూసినా, 4వ అధ్యాయం 5వ వచనం చూసినా, 7వ అధ్యాయం 8వ వచనం చూసినా, 8వ అధ్యాయం 10వ వచనం చూసినా మనకు ఒక పదం కనబడుతుంది అక్కడ. చదవండి ఎవరైనా ఒకరు. అమ్మా పదం చదవండి అమ్మా. 7:7 చదవండి. పరమగీత గ్రంథము 7:7. నీవు తాళ వృక్షమంతా తిన్నని దానవు, నీ కుచములు గెలల వలె నున్నవి అనేటువంటి. ఇక్కడ ప్రియుడైనటువంటి యేసు ప్రభు తన ప్రియురాలిని పొగుడుతున్నాడట మాట. ప్రియుడైన యేసు ప్రభు ఎవరిని పొగుడుతున్నాడమ్మా? ప్రియురాలిని. మీరు తప్పుగా అనుకోకండి, ప్రియురాల్ని పొగుడుతున్నాడు కదా, మరి ఎలాంటి పదం వాడినాడు అక్కడ చూడండి. నిజంగా ఓపెన్గా చెప్తున్నాను, ఇది మర్మము తెలియాలి కాబట్టి వదులుతున్నాను బయటికి. కుచములు అనేటువంటి పదం మీరు పొరపాటున కుచ్చులము అనే మీనింగ్ కొట్టి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారనుకో, బ్రెస్ట్ అని ఉంటుంది. మగవారి యొక్క ఛాతినేమో చెస్ట్ అంటారు, ఆడవారి యొక్క ఛాతినేమో బ్రెస్ట్ అంటారు, అంటే వృక్షోజములు అంటారు. తప్పు చెప్తున్నాను. ఓయ్ బాబో, బైబిల్ ఇలాంటి మాటలు ఉన్నాయేటి అని మీరు అనుకోకండి. అలా అనుకున్నారంటే మీరు లోకపరంగా మాట్లాడుతున్నారని అర్థం. అన్యులు మాట్లాడుతున్నారు దీన్ని. అన్యులకు అర్థం కాక, మతోన్మాదులకు అర్థం కాక బైబిల్లో బూతులు ఉన్నాయి చూడండి. ఆడవాళ్ళ భాగాల కోసం బైబిల్ మాట్లాడుతుందని వాళ్ళకి తెలక తెంగురోలు కాబట్టి వారు ఆడవాళ్ళందరినీ ఆ చూపుతోనే చూస్తారు. కాబట్టి నేను అదే పాలు తాగాను, అదే తల్లి యొక్క స్తన్యములను కుడిచాను, ఆ తల్లి పాలిస్తేనే నేను పోషింపబడ్డా, నేను బుద్ధి జ్ఞానం లేకుండా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ క్రైస్తవులమైన మనము ఆత్మీయ రీతిగా అర్థం చేసుకోవాలి. కుచములు అనగా ఆడవాళ్ళ యొక్క స్తనములను కుచములు అంటారు, బ్రెస్ట్. మరి దేవుడు ఎందుకని ఈ మాట వాడాడు అంటే, కుచములు దేనికి ఉపయోగపడతాయి, స్తనములు దేనికి ఉపయోగపడతాయి అంటే, ఒక బిడ్డను పోషించడానికి, ఒక బిడ్డకు ఆహారాన్ని అందించడానికి, ఒక బిడ్డకు అవసరమైన పోషకాలను అందించడానికి ఉపయోగపడతాయి. అంటే అవి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి, మంచి ఎదుగుదలనిస్తాయి, మంచి పోషకాలను కలిగి ఉంటాయి. అలాగే నా ప్రియురాలైనటువంటి క్రైస్తవ సంఘములో కూడా మంచి పోషకాలు, మంచి వరములు, మంచి భక్తి, మంచి జ్ఞానము, మంచి నడవడిక ఉండాలి. అలాగ నా ప్రియురాలికి తన యొక్క కుచములు ఎలాగున్నాయంటే తిన్నగా లోకం వైపు చూడకుండా స్ట్రైట్గా ఎంతో పోషణ కలిగి మంచిగా ఉన్నాయి అని ప్రియుడైన యేసయ్య ప్రియురాలైనటువంటి క్రైస్తవ సంఘము యొక్క వృద్ధి కోసము, పోషకాల కోసము, తనలో దాగి ఉన్న భక్తి కోసం మాట్లాడుతున్నాడు. దీని స్తోత్రం. ఇది జాగ్రత్తగా మనం అర్థం చేసుకోకపోతే అంత తప్పుగా అర్థం చేసుకుంటాం. సాధారణంగా బైబిల్ చదువుదాంలే అని కొంతమందికి రోజు బైబిల్ చదివే అలవాటు ఉంటుంది. కొంతమంది టార్గెట్ పెట్టుకుంటారు, చెప్పేసి ఇలా చదివేసి స్కూల్కి పరిగెత్తుకుపోతారు. కాలేజీకి అమ్మయ్య ఒక అధ్యాయం అయిపోయింది. ఏం చదివావు? యోహాను సువార్త. ఎన్ని వచనాలు చదువు? 10 వచనాలు చదివాను. ఏముందంటే ఏముందా? అదే ఉంది. అది ఏముందంటే ఏమో మామూలుగా చదవమన్నారని అంటాం తప్ప ఏముందో అనేటువంటి జ్ఞానంతో మనం చదువు. కొంతమంది బైబిల్ రోజు చదువుకోమన్నారు పాస్టర్ గారు అని చెప్పేసి బైబిల్ ఓపెన్ చేస్తారు. బైబిల్ ఓపెన్ చేసి మత్తయి సువార్త 1వ అధ్యాయం అయిపోయింది, 2వ అధ్యాయం అయిపోయింది, 3వ అధ్యాయం అయిపోయింది. అమ్మయ్యా మత్తయి సువార్త నేను అవగొట్టేసాను అంటారు. అమ్మా బైబిల్ ఎప్పుడైనా చదివానండి. ఎన్ని అధ్యాయాలు చదివామంటే మొన్నే స్టార్ట్ చేశానండి, మత్తయి సువార్త అవగొట్టేసానండి అంటాం. మత్తయి సువార్త అవగొట్టేసావా? ఏమర్థమైందంటే మా పాస్టర్ గారు బైబిల్ చదువుకోమన్నారు కానీ అర్థం చేసుకోమని లేదంటే అవగొట్టేసాను, టార్గెట్ ఇచ్చారు అంటాం. అలాగ గనక నువ్వు పరమగీతం చదివావు అనుకో, ఆ మతోన్మాద చవటలు ఉన్నారు చూడండి,
వాళ్ళకి అర్థమైనట్లుగా బూతుగా నీకు అర్థమవుద్ది. కాబట్టి పరమగీతం చాలా బాగా అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ బోధ చేయడానికి చివరికి సేవకులు కూడా ముందుకు రారు. ఎప్పుడైనా పరమగీతం కోసం చెప్పారు ఎవరైనా? ఇన్ని మీటింగులు జరిగినాయి చెప్పండి, చెప్పరు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఈరోజు చెప్పుకోవే ఇది ఒక మొచ్చు చునకగా మీకు చూపించాను ఎలా ఉంటుంది పరమగీతం ఎలా అర్థం చేసుకోవాలని చెప్పడానికి. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పరమగీతాన్ని. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మీకు ఇంకా లోతుకుపోతే ఈ పరమగీతములో ఉండేటువంటి ఈ పదం ఏదైతే ఉందో, ఇప్పుడు చెప్పిన పదం ఏదైతే ఉందో, ఆ పదం యాక్చువల్లీ హిబ్రూ భాషలో ఇంకా గొప్ప మీనింగ్ ఉంది. షడ్ అనేటువంటి మీనింగ్. ఈ షడ్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. ఎల్ షడై, సర్వశక్తిమంతుడు అనేటువంటి పదం. షడ్ అంటే బ్రెస్ట్ అని అర్థం. దీంట్లో చాలా డెప్త్కి వెళ్ళి గోల్ది మీకు హిబ్రూ భాషలో అయితే పూర్తి అర్థమే మారిపోద్ది. కాబట్టి మనం బైబిల్ అర్థం చేసుకునేటప్పుడు కేవలం తెలుగును మాత్రమే ఆధారం చేసుకుని అర్థం చేసుకోకూడదు. తన మూల గ్రంథంలో కూడా వెళ్ళవలసి ఉంటుంది ఒక్కసారి. మంచిది, బయటకు వచ్చేయండి. ఇప్పుడు అర్థమైందా ఏంటి అన్నది? పరమగీతం ఎలా అర్థం చేసుకోవాలని అర్థమైందా? ఇప్పుడు చూడండి, మెయిన్ వాక్యం చదవండి. ఎంత చదివారుగా? జాగ్రత్తగా వినండి దేవుని పిల్లారా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. ఏంటమ్మా? నాకా మాకా? మాకొక చిన్న ఇక్కడ ఇద్దరు కనబడుతున్నారు. ఒకరు చెల్లి ఉందంటే ఈ చెల్లి కోసం ఎవరు చెప్తున్నారు? అమ్మా సమాధానం చెప్పరా. చెల్లి కోసం ఎవరు చెప్తున్నారు? అక్క. అర్థమవుతలేదా మీకు? అర్థమవుతున్నాను వాళ్ళు చేతులు ఎత్తాను. కొంచెం అర్థమవుతుందండి, వెళ్తున్నాను లోతుగా చేతులు ఎత్తాను, లేకపోతే వెళ్ళాలి కదా. ఇంకా వివరంగా చెప్తాను. అబ్బే అర్థం కావట్లేదా? తెలుగుగారు ఎత్తారు. ఇంకెవరికి అర్థమవుతుంది? అర్థమవుతుంది. కంగారు పడిపోకండి. కంగారు పడిపోయి డ్రెస్ తీసుకుని బైబిల్ మూసేసి పోకండి. జాగ్రత్తగా. పరమగీతము 8వ అధ్యాయము 8వ వచనంలో ఒక అక్క చెప్తుంది అన్నమాట. ఎవరు చెప్తున్నారమ్మా? అక్క ఎవరి కోసం చెప్తుందంటే తన సొంత చెల్లి కోసం చెప్తుంది. సొంత చెల్లి కోసం ఎందుకు చెప్తుందంటే చెల్లికి పెళ్లి కుదురు, పెండ్లి కుమారుడు రాబోతున్నాడు, పెండ్లి కుమారుడు రాబోతున్నాడు, పెళ్లి కాలం వచ్చేస్తుంది. ఆ పెళ్లి కాలము వచ్చేసరికి ఆ పెండ్లి కుమారుడు వచ్చేసరికి నా చెల్లి గనక పెళ్లి కూతురు వయసు రాకపోతే నా చెల్లికి అన్యాయం జరిగిపోద్ది, నేను పెళ్లి కుమారుడికి ఏం చెప్పాలో నాకు తెలియదని బాధపడుతుంది. ఇంతకీ ఈ అక్క ఎవరంటే రక్షణ సువార్త విని, జ్ఞాన సువార్తను విని, విశ్వాసపు సువార్తను విని, రాకడ సువార్త కోసం వింటూ రాకడ కోసం ఎదురు చూసేటువంటి అనుభవము కలిగిన క్రైస్తవ సంఘము. తెలుస్తోంది చెప్పండి. మరి చెల్లి ఎవరు అంటే పూర్తిగా దేవుని కోసం తెలియకుండా, పూర్తిగా రాకడ సిద్ధపాటు లేకుండా, పూర్తిగా దేవుడి జ్ఞానం పొందకుండా, పూర్తిగా విశ్వాసం లేకుండా, ఇంకా నాకు స్వస్థతలు కావాలి, ఇంకా బంగారం కొనుక్కోవాలి, ఇంకా లోక భాగ్యాలు కలగాలి, ఇంకా నాకు మేలు కలగాలి, ఇంకా నాకు ఉద్యోగం రావాలి, ఇంకా నాకు అది కలగాలి, ఇది కలగాలని ఇంకా ప్రాస్పరిటీ కోసం పాకుల్లాడేటువంటి సంఘ విశ్వాసులు, సంఘము ఏదైతే ఉందో ఆ సంఘము చెల్లెలన్నమాట. గుర్తుపెట్టుకోండి. అంటే ప్రభువా నేను రాకడకు సిద్ధపడి ఉన్నాను, నువ్వు త్వరగా రా. యేసయ్యా నువ్వు ఏ సమయంలో వచ్చినా, దొంగలాగొచ్చినా, దొరలాగొచ్చినా, కొదమ సింహంలాగొచ్చినా ఐఎమ్ రెడీ అనేటువంటి సంఘము అక్క. ఇంకా స్వస్థత కోసం పరిగెత్తి, ఇంకా బంగారం కొనుక్కోవాలని పరిగెత్తి, ఇంకా పెళ్ళిళ్ళు జరగాలని పరిగెత్తి, ఇంకా ఏదో ఇంకాను ఇప్పటికీ కూడా ప్రాస్పరిటీ గాస్పల్ కోసం, అంటే
మేలుల కోసము, మేలులు పొందుకోవడానికి, ఆశీర్వాదాలు పొందుకోవడానికి, లోక సంబంధమైన దీవులను పొందుకోవడానికి పాకులాడేటువంటి సంఘం ఏదైతే ఉందో, సంఘస్థులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఎవరో చెల్లెలు. ఇప్పుడు దేవుని రాకడ కొరకు సిద్ధపడి ఉన్నటువంటి అక్క, అమ్మో నేను పరలోకానికి వెళ్ళిపోతాను, దేవుని రాకడలో ఎత్తబడిపోతాను, నేను మా చెల్లెల్ని వదిలేసి వెళ్ళిపోవలసి వస్తుంది, ఎందుకంటే మా చెల్లికి ఇంకా దేవుని రాకడకు ఎత్తబడి దేవుడిని వివాహం చేసుకునేటువంటి వయసు ఇంకా రాలేదని భక్తిలో పూర్తిగా మునిగిపోయి, ఈ లోకం వ్యర్థము, పరలోకమే శాశ్వతమని దేవుని రాకడ కోసం ఎదురు చూసేటువంటి అక్క, ఇంకా లోకం అన్ను బాధపడేటువంటి చెల్లి కోసం, ఇంకా లోకం అంటూ ఆరాటపడేటువంటి చెల్లి కోసం బాధపడుతుంది. అర్థమైందో లేదండి? ఇంకా మీకు అర్థం కావడం కోసం చిన్న వివరణ నేను ఇస్తాను చూడండి. అక్క ఎవరు, చెల్లి ఎవరంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఉందో చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను కదా, ఇది బలమైన ఆహారం. ఈ బలమైన ఆహారము, ఇలాంటి వాక్యము ఎవరికి అర్థమవుతుందంటే వయసు వచ్చిన వారికి అర్థమవుతుంది. ఇక్కడ అక్కకేమొచ్చిందమ్మా? వయసు వచ్చింది, పెళ్లి వయసు వచ్చింది, పెండ్లి కుమారుడు వచ్చేసరికి సిద్ధంగా ఉన్న వయసు వచ్చింది. కాబట్టి పెండ్లి వయసు వచ్చిన సంఘానికి, పెండ్లి వయసు వచ్చినటువంటి సంఘ బిడ్డలకు ఎటువంటి ఆహారం అర్థమవుతుంది, ఎటువంటి ఆహారం అరుగుతుందంటే బలమైన ఆహారము అరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పే ఆహారం ఎలాంటిదో తెలుసా? ఇలాంటి పిల్లలకు అరిగేటువంటి ఆహారము కాదు. ఇంకా క్రైస్తవత్వంలో స్టార్టింగ్ స్టేజ్లోనే ఉండిపోయేటువంటి వారికి అర్థమయ్యే ఆహారము కాదు. నేను పెట్టే ఆహారం ఎలాంటి ఆహారం అంటే, బైబిల్ ప్రకారము వయసు వచ్చిన వారికి అందవలసిన, వయసు వచ్చిన వారికి అవసరమైన బలమైన ఆహారం. మనం ఎలాగుండిపోవాలని ఆశపడతామంటే, ఇంకా పాలు తాగి పిల్లల్లాగా ఉండిపో. మనము దేవుణ్ణి నమ్ముకుని 10 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది, 30 సంవత్సరాలు అవుతుంది. నువ్వు ఎలాగుండిపోయావంటే ఇంకా కీర్తన గ్రంథం అర్థం చేసుకోవడం, యేసుప్రభు సువార్తను అర్థం చేసుకోవడం, లేకపోతే ఇంకా కంఠత వాక్యాలు నేర్చుకునే స్థితిలో ఉండిపోయావు. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఇక్కడ 2 అక్కాచెల్లెలు ఉన్నారు, 2 సంఘస్థులు ఉన్నారు, 2 రకాల సంఘాలు ఉన్నాయి. ఒక రకమైన సంఘము అక్కను పోలిన సంఘము, ఈ సంఘము వధువు సంఘము, పెండ్లి కుమార్తె సంఘము. దేవుడు రాగానే, రా దేవుడు నేను రెడీగా ఉన్నానని బలమైన ఆహారము తిని తన రూపాన్ని పెండ్లి కుమార్తెగా మలుచుకున్న సంఘము, ఆవిడే అక్క. మరి చెల్లి ఎవరండి అంటే, ఇంకా గారాబం చేస్తూ, ఇంకా పాలు తాగుతూ, ఇంకా పెరుగన్నం తింటూ, బిర్యానీ తింటున్నా కరగదు అని ఇంకా చిన్నపిల్లలు తింటూ, అంటే ఇంకేటి స్వస్థతలో ఏం కావాలి వాళ్ళకి? పాస్టర్ గారు ప్రార్థన చేయగానే గడ్డ కరిగిపోవాలి, లేకపోతే పాస్టర్ గారు నడ్డి విరిగిపోవాలంటారు. అలాంటి విశ్వాసులు ఉన్నారు. ఏటి ఇంకా గడ్డలు కరిగిపోవాలి నీకు? నువ్వు ఏది పడితే అది తినేసి ఇంత గడ్డ ఎట్టుకో. పాస్టర్ గారు వచ్చి ఏం చేయాలి? ప్రార్థన చేస్తారు. చాలామంది చిత్రంగా ఉంటారండి. ఒక ఆవిడ ఉంది మా సంఘంలోను, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళిందంటే అమ్మా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళిందంటే 10 మందికి సరిపడా అన్నం పట్టుకుపోతుంది ఇంటికి. సంఘంలో అమ్మ భోజనాలు జరుగుతున్నాయి, ఇంకా తినవలసిన చాలా మంది ఉన్నారని పాస్టర్ గారు అడిగిన, యూత్ పిల్లలు ఉంటారు కదా వడ్డించే వాళ్ళు, బాప అలా పట్టుకుపోతున్నాం, ఎటు బాబు పట్టుకెళ్ళి దిగాలి, మిగిలిన తర్వాత పట్టుకెళ్ళి దిగాలి అన్నాడు అనుకోండి. కొడుకు మాసం మొక్క మాసం అనుకున్నారా? ఎప్పుడు అన్నం తినలేదా మేము డబ్బులు ఇచ్చాం అని గొడవాడిపోతారు. కొంతమంది ఉంటారండి. కొంతమంది గొడవాడరండి, సైలెంట్గా అట్టుపోతుంటారు. ఎలాగో చెప్తున్నావు, కావడం ఉందమ్మా, కవర్లు తెచ్చుకోదు, సెట్ క్యారేజీలు ఏమి తెచ్చుకోదు, కానీ మొత్తం అట్టుపోతుంది. ఎలా అట్టుపోద్ది తెలుసా? వాటర్ గ్లాస్ ఒకటి అడగదు, 2 అడుగుతుంది. బిర్యానీ కుక్కేస్తుంది, వైట్ రైస్ కుక్కేస్తుంది, అరటిపండు నుజ్జు పిసికేసి, అది అరటిపండులా కొడదు,
మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఉంటుంది అలా చేస్తుంది. మొత్తం ఆ గ్లాసులో కుక్కేసి 4 రోజులు సరిపడా 4 సెట్టి క్యారేజీల నిండా పట్టుకెళ్ళినట్టు 2 గ్లాసుల్లో పట్టుకుపోద్దమ్మా. ఇలాంటి ఇలా పీకల దాకా తినేసి నీరసాలు తెచ్చేసుకుని స్వస్థత ప్రార్థన చేయమంటారు, నీరసాలు తెచ్చేసుకుని ప్రార్థన చేయమంటారు. ఇలా లోక సంబంధమైన ఆశీర్వాదాలు, లోక సంబంధమైనటువంటి బోధలు, అంటే ప్రాస్పరిటీ గాస్పెల్ అంటారు దాన్ని. ప్రాస్పరిటీ గాస్పెల్ అంటే అర్థం ఏంటంటే దేవుడు నిన్ను దీవించేస్తాడు అంటే ఆ బోధ నచ్చుతుంది. దేవుడు రేపు నీకు విడుదల దయచేయబోతున్నాడు, నువ్వు బంగారం కొనుక్కుంటావు అంటే నచ్చుతుంది. స్వస్థత ప్రార్థనలు అంటే నచ్చుతాయి, విడుదల ప్రార్థనలు అంటే నచ్చుతాయి, అప్పులు తీరిపోతాయిన ప్రార్థనలు నచ్చుతాయి. అలాంటి ప్రాస్పరిటీ గాస్పెల్లో ఉండిపోయి ఇంకా మూల పాఠాలు నేర్చుకునేటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో, సంఘస్థులు ఎవరైతే ఉన్నారో, అలాంటి సంఘం ఏదైతే ఉందో ఆ సంఘాన్ని బైబిల్ గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను దేంతో పోల్చాడమ్మా? లైన్లోకి వచ్చారు. దేంతో పోల్చాడు? ఇప్పుడు చెల్లి అంటే దేవునికి రాకడకు ఇంకా సిద్ధపడినటువంటి సంఘం. చెల్లి అంటే దేవుని రాకడకు అవసరమైన బోధలు వినకుండా దురద చెవి కలిగి టచ్ టచ్ అని ఒక ఆవిడ వచ్చిందండి, మా మామయ్య గారు సంఘానికి తీసుకొచ్చారు. బలాన్ని దోసేస్తుందంట, పడతలేరని. ఏం చేస్తుంది? టచ్ అని చెప్పేసి నుదుటి మీద ఇలా చేసి బలాన్ని తోసేస్తుందంట. ఈ కుర్రలు ఏమో బాబోయ్ పడకపోతే ఇంకా దోసేసేలా ఉందని పడిపోతున్నారు అలా. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత సంఘస్థులు అందరూ వచ్చేసి, ఆవిడేటండి బాబు టచ్ టచ్ అని చెప్పేసి తోసేస్తుంది, మేము పడకపోయినా సరే ఏం చేస్తుంది? ఆవిడ దోత ఏదో నడ్డి ఇరిగిపోద్దని చెప్పేసి మాకు మేమే స్లాబ్గా కిందడిపోతుంది అంటారు వాళ్ళు. ఇలా రకరకాల ఇవన్నీ కూడా మ్యాజిక్లు, జిమ్మక్కులు, స్వస్థతలు, మిరాకిల్స్, ఇలాంటి ప్రాస్పరిటీ బోధలు, ప్రాస్పరిటీ గాస్పెల్ మీద ఫోకస్ పెట్టి శరీర సంబంధమైన మేలు, లోక సంబంధం మేలులు కావాలి అని కోరుకుని ఇంకా స్వస్థత వాక్యాలే, ఇంకా మేలు వాక్యాలే, ఇంకా అద్భుత వాక్యాలే, ఇంకా ఇంకా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలైనా సరే అవే బోధలు వినేటువంటి మూలపాఠాలు నేర్చుకుంటేటువంటి ఆ బిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఆ సంఘం ఏదైతే ఉందో ఆ సంఘము చెల్లి. లోతైన మర్మాలు విని ఈ లోక సంబంధమైన సుఖభోగాలు వ్యర్థమని ఎంచి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తూ లోతు భక్తి అంచుల వరకు, చివరి అంచుల వరకు చేరి ప్రభువైన అయిన యేసు రమ్ము అని ఎదురు చూసేటువంటి వారెవరైతే ఉన్నారో వారు అక్కలు. నువ్వు ఎవరిలాగా ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే అక్కలాగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? అక్కలాగా ఉండాలి. మన ప్రార్థన కూడా అక్కలాగా ఉండదు. మన ప్రార్థన అక్కలాగా ఉండదు, చెల్లిలా ఉంటుంది. చెల్లి ప్రార్థన చెప్పనా? మహాపరిశుద్ధుడైన తండ్రి యేసయ్యా నీకు వందనాలు వందనాలు వందనాలు, నన్ను దీవించండి ప్రభు, నన్ను దీవించండి ప్రభు, నన్ను దీవించండి ప్రభు, నన్నే దీవించండి ప్రభు, నన్ను మాత్రమే దీవించండి ప్రభు, నన్నే 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 అని తన్నేసే వరకు దేవుడు నన్నే అంటారనమాట. మా అమ్మని దీవించు, పక్కల అమ్మని దీవించొద్దా? మా నాన్నని దీవించు, మా ఆయన దీవించే పక్కల ఆయన దీవించొద్దా? మా ఆవిని దీవించే పక్కల ఆవిని దీవించొద్దా? మా మా నా నా మన ప్రార్థనలో ఏముంటుందమ్మా? మా 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 నా 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 ఉంటుందన్నమాట. అన్ని సెల్ఫ్ ఉంటాయి అన్ని. అది చెల్లెలు చేసేటువంటి ప్రార్థన. మరి అక్క చేసే ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా నీ రాకడకు అందరూ ఎత్తపడాలి, నీ రాకడ సమయంలో నేను నా విశ్వాసాన్ని కోల్పోకూడదు ప్రభువా, చివరి శ్వాస వరకు నేను నీకై బ్రతకాలి ప్రభువా, ఇదిగో చివరి వరకు నీ ఆత్మ నేను పొందుకోవాలి తండ్రి, చివరి వరకు నేను నిలబడాలి ప్రభువా, అప్పులు వచ్చినా నేను నిలబడాలి, వ్యాధులు వచ్చినా నేను నిలబడాలి. ఒకటి చెప్పిన చెల్లి భక్తిలో ఉన్నవారు, చెల్లి లాంటి వాళ్ళు అటండి, ప్రభువా వ్యాధి వచ్చింది తీసే అంటదట. అక్క ఏమంట తెలుసా? ప్రభువా వ్యాధి వచ్చింది భరించే శక్తిని ఇవ్వ అంటదట. దీని స్తోత్రం చెప్పండి. చెల్లి అంటదంట, ప్రభువా నా మీద నిందలు పడుతున్నాయి ప్రభువా, ఈ నిందలు నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభువా, నిందలు నా మించి తొలగించు అంటదట. అక్క ఏమంటుందో తెలుసా? ప్రభువా నిందిస్తున్న వారిని క్షమించు ప్రభువా, ఈ నిందలు నా మీద పడడం నీకు ఇష్టమైతే నింద ఒక 100గా ఎంచి ఆ నిందలన్నీ నేను భరిస్తానంటదట. దీని స్తోత్రం చెప్పండి. భక్తిలో తేడా వస్తుంది, ప్రార్థనలో తేడా వస్తుంది, వాక్యంలో తేడా వస్తుంది.
ఎవరికి తేడా వస్తుందంటే, అన్నీ రెడీ అయిపోయి పెళ్లి కొడుకు ఎప్పుడు వచ్చినా పర్లేదు సిద్ధంగా ఉన్నాను అక్కకే, పెళ్లి కుమారుడు వస్తే ఏం సమాధానం చెప్పాలి, పెళ్లి కాలం వస్తే ఏం సమాధానం చెప్పాలని చెల్లి కోసం భయపడుతున్న అక్కకే, పెళ్లి కొడుకు వచ్చేస్తాడని సరే ఇంకా సిద్ధపడకుండా, ఇంకా వయసులోకి రాకుండా, ఇంకా పరిణితి చెందకుండా, వయసులోకి రావడం అంటే అర్థం అనుకున్నారు, ఇట్ ఈస్ నాట్ ఆల్ అబౌట్ ద బాడీ. ఒకడు కామెంట్ పెట్టాడు, ఫేస్బుక్లో చూశాను. ఫేస్బుక్లో ఏమని కామెంట్ పెట్టాడంటే, నేను ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. కామెంట్ కాదు, చిన్న స్క్రిప్చర్ ఒకటి తయారు చేశాడు. ఏమనంటే, ఈ వాక్యాన్ని ఎత్తి ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి, జాగ్రత్త వినాలి. వాక్యాన్ని తీసుకున్నాడు. వాక్యాన్ని ఏమని తీసుకున్నాడంటే, శృంగార గీతాలాపనని హెడ్డింగ్ పెట్టాడు. శృంగార అంటే పరమగీతానికి పెట్టిన పేరు శృంగార గీత అన్నాడు. ఆ వాక్యాన్ని పెట్టి ఎలా పెట్టాడంటే, మా చెల్లికి అవి ఇంకా పెరగలేదు అని పెట్టాడు. పెట్టి అంటాడు కదా, మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయసు రాలేదు, వివాహకాలం వచ్చినప్పుడు మేము దాని విషయమే ఏమి చేయదుము అని పరమగీతము 8వ అధ్యాయం 8వ వచనం పెట్టి కింద కామెంట్ ఏమని పెట్టాడంటే, మీ చెల్లికి అవి సరిగా పెరగకపోతే ఎవరినైనా మంచి లేడీ డాక్టర్కి చూపించుకోవాలి, కానీ ఆ విషయాన్ని పవిత్రమైన మత గ్రంథంలో రాసుకోవడం ఏంట్రా అయ్యా అని పెట్టాడు. ఆడికి అర్థమైంది ఏంటంటే, చెల్లి అంటే ఆడదానిలాగే చూస్తున్నాడు. ఆడు కొళ్ళు ఎప్పుడు కూడా చూడండి, మతోన్మాదులు ఎప్పుడు కూడా ఆడవాళ్ళ వైపు ఫోకస్. అందుకని ఎక్కువ గుళ్ళల్లోకి తీసుకెళ్ళి చేస్తున్నారు. ఆ టీం వాళ్ళే, ఆ మెంబర్స్ అలాంటి ఎదపలని చేస్తుంటారు. ఇప్పుడు వాడు ఏంటంటే, ఈ బైబిల్ వాక్యము ఇక్కడ చెల్లి అంటే ఒక ఆడపిల్లని, ఆమె ఇంకనూ వయసుకు రాలేదంటే, ఇంకా మెచ్యూర్ అవ్వలేదు, ఇంకా పెద్దది అవ్వలేదు, తన యొక్క శరీరం ఇంకా డెవలప్ అవ్వలేదు అని అర్థం చేసుకున్నాడు. అదొక అర్థమైంది. అదే ఆత్మీయంగా ఆడికి అర్థం కానప్పుడు నోరు మూసుకుని కూర్చోవాలి. కానీ ఇలాంటి దరిద్రమైనటువంటి విధానం పెట్టగానే బాధేసింది. ఒకసారి దీన్ని విశ్లేషణ చేద్దాం, ఇంతకీ అక్క ఎవరో, ఇంతకీ చెల్లి ఎవరో తెలుసుకుందాం అని చెప్పేసి దేవుడి జ్ఞానం కోసం ఎదురు చూస్తూ కొన్ని గ్రంథాలు పఠిస్తున్నప్పుడు, కొన్ని ఇంటర్నెట్ ద్వారా కొంత సోర్స్ గ్యాదర్ చేసినప్పుడు నాకు దేవుడు దానికి సమాధానం చెప్పాడు. దాని స్తోత్రం చెప్పండి. ఇక్కడ అక్క ఎవరో చెల్లి ఎవరో మీకు అర్థం అవ్వాలి. అక్క అంటే ఒక ఆడది కాదు, అక్క అంటే ఒక అమ్మాయి కాదు, అక్క అంటే ఎంటైర్ చర్చ్, అంటే సంఘము. అక్క అంటేటమ్మా సంఘము. సంఘానికి రూపం లేదు, సంఘానికి దేహం లేదు, సంఘమంతయు మహిమ దేహము. ఈ మహిమ దేహము కలిగిన అక్క దేవుని రాకడకు సిద్ధపడింది. తన శరీరములో అన్ని సిద్ధం చేసుకుంది. శ్రమను తట్టుకునేలాగా తన శరీరాన్ని సిద్ధం చేసుకుంది. ఆత్మను పొందుకునేలాగా తన శరీరాన్ని సిద్ధం చేసుకుంది. తన శరీరంలోకి ఆత్మ వస్తుంది, పరిశుద్ధాత్మ వస్తుంది. చెల్లికి పరిశుద్ధాత్మ రావట్లేదు, తన శరీరం డెవలప్ అవ్వలేదు, ఇంకా ఆత్మను పొందుకుని శరీరంగా లేదు. నీకు పరిశుద్ధాత్మ వస్తుందా? పరిశుద్ధాత్మ నువ్వు అనుభవిస్తున్నావా? ఏవండి నాకు పరిశుద్ధాత్మ వస్తుందండి అన్నవాళ్ళు చేతులెత్తండి. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ అంటే మీదకు వచ్చేసి మొత్తం అందరిని, కొంతమంది ఉంటారు చెండ్రెత్తారు. ఏం చేస్తారమ్మా? చిన్నప్పుడు నేను మోకాలేసి ప్రార్థన చేసేవాడిని మా సంఘంలో. మా నాన్నగారు ఆరాధన జరిపించేవారు. ఆరాధన జరిపిస్తుంటే చెవురు కూర్చుండేది ఒక ఆవిడ. ఆరాధన స్తుతి అనుకుంటా మొత్తం అందరూ గెంటుకుంటూ వచ్చేసిందండి. మొత్తం నేను చిన్నపిల్లని కదా, అల్లిపోయివని బాబు ఏదో అయిపోయిందని చెప్పేసి మొత్తం దొల్లేసేది, అటు దొల్లేసేది, ఇటు దొల్లేసేది, మొత్తం ఒంటి మీద బట్టలు ఎలా ఉన్నాయి కూడా ఉండేది కాదు. అది పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ అటండి పశ్చాత్తాపము కలిగిన దుఃఖాన్ని కలిగిస్తా. అంటే నీకు తప్పు చేశాను, ఎందుకంటే పరిశుద్ధాత్మకు ఒక శక్తి ఉందండి, పాపాలను ఒప్పింపచేస్తుంది. నువ్వు పాపాలను ఒప్పుకుని పశ్చాత్తాపడి ఎడుతున్నావంటే ఆల్రెడీ నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నావని అర్థం. తెలుసుకోవద్దని చెప్పండి. పరిశుద్ధాత్మ కొట్టేయడం కాదు. పరిశుద్ధాత్మ అంటే పెద్ద పెద్ద కేకలేసేయడం కాదు. పరిశుద్ధాత్మ అంటే ఏదోదో చేసి ఆ వస్త్రము ఆ జాకెట్ పై నుంచి తొలగిపోయినా, ఆ పక్క వాళ్ళు గుద్దేస్తున్నా, పక్క వాళ్ళు ఏదేదో చేస్తున్నా, పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాదు. గుర్తుపెట్టుకోండి, అల్లరి చేయదు, మూలుగుతుందటండి, ఏడుపుతో మూలుగుతుందటండి, ఏడుస్తూ మూలుగుతుంది. అయ్యా నేను పాపం చేశాను ప్రభువా, అయ్యా నేను తప్పు చేశాను ప్రభువా, నన్ను మన్నించు ప్రభువా, యేసయ్యా అని పాపాలను ఒప్పిస్తుందటండి పరిశుద్ధాత్మ. అలా పరిశుద్ధాత్మ పొందుకున్న శరీరము ఇంకా చెల్లికి రాలేదు. ఇంకా నువ్వు ఇంకా పాపం ఏడుస్తలేదా? అయితే నువ్వు ఇంకా చెల్లిగానే ఉన్నావు. అన్నీ తెలుసు,
దుఃఖానుసారమైన భక్తి ఎప్పుడు వస్తుందంటే ఆత్మను పొందుకున్నప్పుడే వస్తుంది. మీలో ఎవరైనా కన్నీటి ప్రార్థన చేస్తూ, నిన్న చెప్పారు అయ్యగారు, చాలా మంది వర్షిపులు ఏడుస్తూ పాపాలు ఒప్పుకొని తమ దేవునికి చెప్పుకున్నారని. నిజంగా మీరు అందరూ పరిశుద్ధాత్మ పొందుకున్నట్టు అదే ఆత్మ. ఆత్మ అంటే మన మీదకి రాగానే దుఃఖము పుట్టిస్తుంది, పాపాన్ని ఒప్పిస్తుంది. దీని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎంతమంది పరిశుద్ధాత్మ పొందుకున్నారు ఏంటి? నేను చాలా మార్లు ఏడ్చి నా పాపాలు ఒప్పుకున్నాను చేతులు ఎత్తండి. భయపడతారండి. ఎందుకు చెప్పనా? నేను చెయ్యటేనంటే పాపం ఒప్పుకున్నట్టు, పాపం ఒప్పుకున్నానంటే పాపం ఏదో. ఇప్పుడు నన్ను అందరూ ఏమనుకుంటారు? ఒక పాట రాశారు దైవ సేవకులు. పాపివాణి నీ ఒకరినన్నా, పాపివాణి నీ ఒకరినన్నా, పాపివి నీ వౌదువన్నా, పాపివి నీ వౌదువన్నా, యేసునామా మెంతో మధురం, యేసునామా మెంతో మధురం, మధురం 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 మధురం, యేసునామా మెంతో మధురం, యేసునామా మెంతో మధురం. పాపివి అని నువ్వు ఒకరిని అన్నావు అనుకో, పాపి ఎవరవుతారట? ఇప్పుడు నేనున్నాను, నువ్వు పాపివి అని నిన్ను అన్నాను అనుకో, ఎందుకు ఆవిడ పాపి కాదు, ఎవరు పాపి? కాబట్టి మనం ఎవరిని పాపి అనకూడదు. రెండోది, ఇక్కడ ఒకవేళ నీ పాపములు లేదు, పతివ్రతలాగా నటించింది, ఇక్కడ ఇన్యాసాలు వేసిందని అందరికీ తెలిసిపోతుంది. మన పాపాలు ఒప్పుకోవాలి. పాపములను ఒప్పుకొనక దాన్ని కప్పుకొని వాడు మరింత గొప్ప పాపి అయి దేవునికి దూరస్తుడగునని బైబిల్లో ఉంది. దీని స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని పిల్లారా, ఈ అక్క అనుభవంలోకి మీరు అందరు రావాలి. ఇంకా చిల్లుల్లాగా ఉండకండి, ఇంకా చిన్న చిన్న ప్రార్థనలు, ఇంకా చిన్న చిన్న కోరికలు, ఇంకా మేలు జరగాలి, స్వస్థత కావాలి, అది జరగాలి, ఇది జరగాలి, దానికోసమే ప్రార్థనకు రావడం, దానికోసమే ప్రార్థించుకోవడం, దానికోసం ఉపవాసాలు చేయడము. అమ్మా ఎందుకు ఉపవాసం అన్నామని ఎవరినైనా అనుకో, ఈ 3 రోజులు ఉపవాసం ఉండి ముత్తూడు ఫైనాన్స్లో తాకట్టిన బంగారం తెచ్చేసుకోవాలండి. ఎందుకు ఉపవాసం ఉందంట? ఎందుకుందంట ఉపవాసం? ఈ 3 రోజులు ఉపవాసం ఉండి ఏం చేస్తుందట? ముత్తూడు ఫైనాన్స్లో ఉన్న బంగారం తెచ్చేసుకుంటుందట. ముత్తూడు ఫైనాన్స్లో ఉన్న బంగారం తెచ్చుకోవడానికి నువ్వు ఉపవాసం చేయక్కర్లేదు, డబ్బులు తెచ్చుకుంటే చాలు. అమ్మా నువ్వు ఎందుకు ఉపవాసం ఉన్నావంటే, మరండి మొన్నే నీట్ రాసానండి, నీట్గా ర్యాంక్ రాలేదండి, ఈసారి నీట్గా మళ్ళీ నీట్ రాస్తానండి, ర్యాంక్ రావాలని ఉపవాసాలు. మన దిక్కుమాలిన ఉపవాసాలు దేనికోసం ఉన్నావంటే ఇదే కారణాలు చెప్తారు. అమ్మా నువ్వు ఉపవాసం ఎందుకున్నావంటే, ఆ అబ్బాయికి పెళ్ళి అవుతా లేదండి అంటే నువ్వు ఉపవాసం ఉంటా పెళ్ళి అయిపోద్దా? ఇవే. దీంట్లో ఎవరన్నా సరే, ఏవండి నేను ఉపవాసం ఉండడం వల్ల నా శరీరాన్ని నల్లగొట్టుకుంటాను, అందుకు ఉపవాసం ఉండడం వల్ల అనవల చేతులు ఎత్తాను, మళ్ళీ ఎత్తారు. నాకు తెలుసు ఇందాక పాపం విషయంలోనే ఎత్తలేదు, ఇప్పుడు కూడా ఎత్తరు. నాకు తెలిసి ఎత్తరో. ఎందుకంటే మీరు ఉపవాసం ఉన్నది ఎందుకున్నారో నాకు తెలుసు. ఎందుకున్న స్వస్థత కోసం మీరు ఉపవాసం ఉన్నదేంటి? చెల్లెళ్ళు అలాంటివే చేస్తారండి, చిలిపి చెల్లెళ్ళు. ఉపవాసం దేనికోసం ఉంటారు? స్వస్థతల కోసం. ఉపవాసము ఉద్యోగాల కోసం. ఉపవాసము భర్త తెచ్చిపెట్టేయాలి, డబ్బు రావాలి, డబ్బు ఎక్కడో ఆగిపోయింది. మా సంఘంలో కావడం దాన్ని ఉపవాసం ఎందుకున్నామమ్మా అంటేని, నాకు కొందరు వడ్డీ డబ్బులు ఇవ్వాలండి. ఆ వడ్డీ డబ్బులు ఇవ్వ, ఇంకా నేను కొన్ని రోజులు ప్రభా నీకు సగం ఇస్తాను, నాకు సగం వెళ్ళి వడ్డీలో వసూలు తీసి తెచ్చాయని చెప్పేసి అంటాం కూడా మనం అలాంటి. చెల్లి స్థానంలో ఉండి ఇంకా ఎదగలేనటువంటి చెల్లిలాగా ఉన్న వాళ్ళు ఇలాంటి వాటి కొరకే భక్తి చేస్తారు. మరి అక్క స్థానంలో ఉండి దేవుని రెక్కడ కొరకు సిద్ధపడి ఎదిగిన చెల్లెళ్ళు, శరీరం సంబంధించింది కాదు, ఆత్మీయంగా ఎదిగిన చెల్లెళ్ళు, ఆత్మీయంగా వయసుకు వచ్చిన అక్కలు, ఆత్మీయంగా వయసుకు వచ్చిన అక్కలు, ఎదిగిన అక్కలు ఎలాగుంటారంటే శరీరం నలగొట్టుకోవడానికి ఉపవాసం అంటారు. ఆత్మను ఈ 3 రోజుల్లో నేను ఆత్మను పొందుకోవాలి, నా పాపాలు ఒప్పుకోవాలని ఉపవాసం అంటారు. నేను ఇంకా విశ్వాస జీవితంలో బలపడాలి, ఏదో లోపం ఉంది, ఏదో తక్కువ అవుతుంది, నేను అది ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి ఉపవాసం అంటారు. ఇలాగా ఎంతసేపు విశ్వాస సంబంధమైన జీవితం కోసం తమ శరీరాలను గాయపరుచుకుని, నలగొట్టుకుని, కృషింపజేసుకుని, శరీరాన్ని కృషింపజేసుకుని ఆత్మను బలపరుచుకునేటువంటి ఎక్కల్లాగా మనం అందరము ఉండాలి. దేని స్తోత్రం చెప్పండి.
లైన్ అర్థమవుతుందని వచ్చిందా? లైన్లోకి వచ్చారా? గమనించండి. చెల్లెల స్థానంలో ఉండకూడదమ్మ, నేను అది అడుగుతున్నాను. ఎంతసేపు లోక సంబంధంగా చిన్న పిల్లల్లాగా ఎదగలేని చెల్లెల్లాగా మనము ఉండకూడదు. ఎదగలేని చెల్లెల్లాగా మనం ఉండకూడదు. మరి ఎలాగ ఉండాలంటే ఎదిగిన చెల్లెల్లాగా ఉండాలి. ఒకవేళ ఎదిగిన అక్కల్లాగా లేకుండా ఎదగని చెల్లెల్లాగా ఉండిపోతే ఏమవుతుందో తెలుసా? చూడండి, కొంతమంది ఉన్నారు దాంట్లో గుంపు. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో చూడండి. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లు కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలు పెళ్లి సందడి వచ్చేసింది. మనం పరమగీతంలో చదువుకున్నప్పుడు పెళ్లి రోజు వచ్చినప్పుడు, పెళ్లి కార్యం వచ్చినప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలని అక్క భయపడుతుంది అన్నాం కదా. ఇప్పుడు దేవుడు పెళ్లి సందడి వచ్చేసింది, పెళ్లి కార్యం వచ్చేసింది. ఈ పెళ్లి కార్యం వచ్చినప్పుడు సమస్తము వ్యర్థముగా ఎంచి, లోకాన్ని వ్యర్థముగా ఎంచి, దేవుడే శాశ్వతం, దేవుని ప్రేమే శాశ్వతము, దైవమే నిజము, ఆత్మీయ సంబంధమైన కార్యాలే కావాలి అని కోరుకునేవారటండి. అక్కతో సమానము అక్కడ మనకు 5 అక్కడ కనబడుతున్నారు. వారి బుద్ధి కలిగిన కన్యకులు. ఏమండి, ఎందుకని బుద్ధి కలిగిన కన్యకలను అక్కలతో పోల్చారు, బుద్ధి లేని కన్యకలను పిల్లలతో పోల్చారంటే, బుద్ధి కలిగిన కన్యకల అక్కలు వయసుకు వచ్చారు, వారు పెరిగిపోయారు, బలమైన ఆహారం తింటున్నారు. మరి బుద్ధి లేని కన్యకులు ఇంకా వయసుకు రాలేదు, ఇంకా వారు పెద్దల ఆలోచనలు ఎలా ఉంటాయంటే చూడండి, పెద్దల ఆలోచనలు ఎలా ఉంటాయంటే పర్స్ ఉందా లేదో చూసుకుంటారు, దానికి అవసరమైన ఆధార్ కార్డులు ఉన్నాయో లేదో చూసుకుంటారు, ఆరోగ్యశ్రీ కార్డు ఉందో లేదో చూసుకుంటారు, అన్నీ చూసుకుని ఎక్కడికి వెళ్తారో హాస్పిటల్కి వెళ్తారు. పిల్లల ఆలోచన ఎలా ఉంటాయి తెలుసా? పిల్లలకు అప్పచెప్పుకొని పొరపాటు నువ్వు వసే ఆ మంచం మీద ఆధార్ కార్డు ఉంది బ్యాగ్లో పెట్టాను అనుకో, రాజమండ్రి హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత కానీ, లేకపోతే ఏదో దగ్గర ఎవరుందమ్మా హాస్పిటల్కి ఎక్కువ ఎవరు వెళ్తారు మీరు? దేవరపల్లి వెళ్తారు కదమ్మా. ఆ దేవరపల్లి వెళ్ళిన తర్వాత బ్యాగ్ ఓపెన్ చేసి ఆధార్ కార్డు ఎత్తుకున్నావు అనుకో, కనబడదు. ఎందుకు తెలుసా? ఎవరికి అప్పచెప్పు నువ్వు పని? ఎదగని పిల్లకే అప్పచెప్పు, సిద్ధపాటు తెలియని పిల్లకి అప్పచెప్పు. డెప్ మీద కూడా ఎత్తాను, మర్చిపోయావే ఇది అడిగితే చేస్తుందండి అని చెప్పేసి పిల్లల్ని కూడా ఎత్తాను, నీకు అసంతా అలమే చూపించేసుకుంటావు. గమనించండి, బుద్ధి కలిగిన కన్యకులు సిద్ధపాటు కలిగి ఉంటారు, వారు అక్కలాంటి వారు. బుద్ధి లేని కన్యకులు సిద్ధపాటు కలిగి ఉండరు, వారు చెల్లెళ్ళు. ఎందుకంటే వాళ్ళు పరిపక్వము చెందలేదు ఆత్మీయంగా, వారు వయసులోనికి రాలేదు ఆత్మీయంగా, వారు తన యొక్క శరీరాన్ని అంటే తన ఆత్మను డెవలప్ చేసుకోలేదు. అందుకని వారు చెల్లెల్లాగా మిగిలిపోయారు. ఎందుకు తెలుసా? వాళ్ళు ఎటువంటి ఆహారం తింటున్నారు తెలుసా? బలమైన ఆహారం తినట్లేదు. మరి ఏ ఆహారం తింటున్నారు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఉంది. వాళ్ళు తినే ఆహారం చాలా చిత్రమైన ఆహారం అటండి. హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12-13 వచనం చదవండి. కాలమును బట్టి చూసితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము త్రాగేటువంటి శిశువులాగే ఉండిపోయారు. ఇప్పుడు నేను ఈ బోధ చెప్తున్నానా? ఈ బోధ దీంట్లో చెప్తున్నాను ఉన్న ఒక 200 మందిలో లేదా 300 మందిలో ఒక 100 మందికి మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే మిగతా వారందరూ కూడా పాలు తాగే స్టేజ్లో ఆగిపోయారు. వాళ్ళకి ఎప్పుడు కూడా జక్కయ్య చెట్టెక్కాడు, నువ్వు మేడెక్కు అని చెప్పాలి, అది అర్థమవుతుంది. ఎవరో పాలు తాగే వాళ్ళకి, ఇంకా పాలు తాగే వాళ్ళకి ఏం చెప్పాలి? పాట పాడాలి. మేడి చెట్టి పైకి ఎవరికారు, అది మొదలెడతారు. చూసారా, పిల్లలు మొదలెడుతున్నారు. అవి చెప్పాలి. దావీదు రాజంట ఇలాగ చేసాడంట అని చెప్పాలి.
లేదంటే చెప్పిందే గ్రైండర్లు వేసి మిక్స్ చేసి ఎంతమంది పాస్టర్లు చెప్పినా సరే అదే వాక్యం, యోబమ్మ సోదరులో ఎలా ఉన్నాడమ్మా, ఇదిగో ఆపదలో ఎలా ఉన్నారమ్మా, నువ్వు ఎలా ఉండని చెప్పాలి. అది పాలు తాగే వారికి కావలసినటువంటి బోధ. అంటే బిస్కెట్లు తినేవాళ్ళు అన్నమాట. కుక్కలు బిస్కెట్లు తింటాయి, సింహాలు బలమైన ఆహారాన్ని తింటాయి. ఇక్కడ చెల్లెలు అందరూ కుక్కలు. చెల్లి అందరూ ఎవరమ్మా? కుక్కలు. ఎంతసేపు వాటికి ఏం కావాలి? బిస్కెట్లే కావాలి. ఆ సహోదరి ఉందమ్మా, ఎంత బాగా పాట పాడావు అంటే పాస్టర్ గారు పేపాలాగా ఇంత ఉబ్బిపోద్ది. వచ్చేటప్పుడు సన్నగా వస్తుంది, ఆ గేట్ నుంచి దూరం వెళ్ళేటప్పటికి అంతలో అయిపోద్ది. అమ్మ పలానా ఏదో ఏదో పేరు ఉంటుంది, ఏదో రాకడమ్మో లేకపోతే పెంటమ్మో పుల్లమ్మో, ఆ పుల్లమ్మ గారు ఉన్నారమ్మా, కోనకి ఇంత ఇచ్చారమ్మని చెప్పగానే నలుగురిలో వెనకాల పాస్టర్ అమ్మని పెట్టి తొయ్యాలి బయటికి. ఎందుకంటే ఆ గడపలో స్ట్రక్ అయిపోద్ది, అంత ఉబ్బిపోద్ది అనమాట. నన్ను చూస్తుంది నాకు అది చెప్పారు అని చెప్పేసి గుర్తుపెట్టుకో. పొట్టుకుంటే ఒక అమ్మాయి వచ్చి పాట పాడింది అనుకో, ఆ అమ్మాయి చాలా బాగా పాడింది అన్నారు అనుకో, కన్నం పడిపోద్ది. ఎందుకని ఆ పొగడ్తకి ఏమైపోయింది? సాగిపోయింది పట్టుకున్న అమ్మాయి, ఆ పొగడ్తకు తట్టుకోలేక. అవి కావాలి మనందరికీ, అవి కావాలి. అవి కాదు మనం పాలు తాగి పిల్లల్లాగా ఉండకూడదు. ఆయన బాధపడుతున్నాడు అంటున్నారు కదా, పౌలు గారు అంటున్నారు కదా, మీరు యాక్చువల్లీ బోధకులై ఉండాలట. మీరందరూ ఏం చేయాలమ్మా? బోధ అంటే దేవుని సువార్త అనేక మందికి చెప్పేవారిగా ఉండాలి. పక్కింటి అడగల్లా. మీరు నిజంగా చెప్తున్నాను, నేను పొరపాటు పడ్డాను, మీరు నిజంగా బోధకులే. మీరు ఎవరమ్మా? వీళ్ళందరూ ఎవరమ్మా? చెప్పండి. నేను రెడీ చేసుకో. నేను బోధకురాలను. నేను బోధకురాలను. నేను ఏమి బోధిస్తానంటే, ఆ ఇంటి విషయాలన్నీ ఈ ఇంటికి మోసాము. అదే బోధకురాలు. మీరు నాకు తెలుసు, మీరు మంచి బోధకురాలు. సో మీరు మంచి బోధకులు. ఎటువంటి బోధలు చేస్తారంటే, ఈ చిన్నాయిగూడెంలో మంచి బోధలు. ఆ ఇంటి విషయాలన్నీ ఈ ఇంటికి మోసావమ్మా, పరిగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మా, ఆ ఇంటి విషయాలన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా, పరిగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మా. ఉన్నదాన్ని కొసరు వేసి ఉన్నదాన్ని మార్చేసి, విన్నదానికి కొసరు వేసి ఉన్నదాన్ని అలవాలు కట్టావో. మంచి బోధకులం. ఎలాంటి బోధలంటే పచ్చగా ఉన్న కాపరాలను విడదీసేటువంటి బోధకులం. దేవుడికి వచ్చిన పేరు రావాలి, మంచి బోధకుడు నీకు రావాలన్నమాట. ఎవరిని అడిగినా అడ్రస్ చెప్పేయాలి. ఆవిడ ఎలాంటిదమ్మంటే, అమ్మ బాబోయ్ మంచి బోధకురాలండి, ఆవిడ 100 కుటుంబాలను నాశనం చేసిందండి బాబు. టార్గెట్ పూలు బెస్ట్ పుల్లల అవార్డు ఆవిడకి వచ్చిందండి. మొన్న మా ఊర్లో ప్రెసిడెంట్ గారు ఇచ్చారు. మన బోధలు అలాగుంటాయి. లేని దాన్ని కూడా బలి పెట్టేస్తామండి. కొంతమంది బలి లింకులు ఎట్టేస్తారు. చివరికి పాస్టర్ గారితో కూడా ఎట్టేస్తుంటారు కొంతమంది. అవును, మాకు భయం వేస్తుంది. ముసలప్పుడైనా రావలేదు సేవలోకి, కుర్రోళ్ళుగా ఉంటున్నప్పుడు వచ్చేసిన సేవలోకి. ఎందుకంటే ముసలోళ్ళని కొంచెం అనుమానించరు, కుర్రోళ్ళు ముందే అనుమానిస్తారు. ఏదో ఒక అమ్మాయి వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటుంది అనుకో, చూడు వాళ్ళిద్దరు భలే మాట్లాడు, చూడు వెళ్ళరా వెళ్ళిపోతావేంటి, ఆగు చూడు. ఎంతగా బోధలు చేస్తారమ్మా. అదే వాక్యం ఓసే పాస్టర్ గారు పలా రెఫరెన్స్ ఏం చెప్పారు గుర్తుందంటే, లింకులు. చర్చిలోకి వచ్చే అబ్బాయికి అమ్మాయికి లింకు, చర్చిలోకి వచ్చేటువంటి యవనస్తులకి పాస్టర్ గారికి లింకు, చర్చిలోకి వచ్చేటువంటి ఒక ఆవిడికి లింకు, ఒక అతనికి లింకులు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ మధ్య ఒకటి నేర్చుకున్నారు, లింకులు ఎక్కువైపోయి. ఏదైనా అడిగితే నాకు లింక్ సెండ్ చెయ్యి ఏమన్నారా? లింకులు పెట్టడాలు ఎక్కువైపోయి మధ్య. వాట్సాప్లో లింక్ పంపించు అంటే నాకు అర్థమైంది, యూట్యూబ్ కనిపెట్టక ముందు ఆల్రెడీ ఏమున్నాయి? లింకులు ఉన్నాయి. నాకు లింక్ పంపించాను కదా, అప్పుడు ఎవరు పంపించేవారో తెలుసా లింకులు? ముసలమామలు అక్కడికి లింకులు పెట్టేసేవారు.
మనము బోధిస్తున్నాము ఏంటంటే లోక సంబంధమైన మాటలు. పలానా డాక్టర్ గారు బాగా చూస్తారని బోధిస్తున్నాం. పలానా హాస్పిటల్లో బాగా చూస్తారని బోధిస్తున్నాం. ఇదిగో పిన్నిరా, వందన బందన, ఆ సార్ వచ్చేసారా అని బోధిస్తాం అందరికీ. వత్తనాలు ఉండవే అంటే ఆ దాఖలు తర్వాత ఉంది కానీ మొత్తం వచ్చి ఆ దాఖలకుండా మసెత్త రాసుకుని వచ్చి అంటాం. ఇలా బోధలు, సీటు విషయంలో బోధలు చెప్తాం, డాక్టర్ డబ్బులు వస్తున్నాయంటే బోధలు చెప్తాము, లేదంటే ఇలా ఇన్ని సంవత్సరాల వాళ్ళకి డబ్బులు రాస్తున్నారంటే బోధలు చేస్తాం, చెప్తాం. మనం అక్కడ తాగం. ఎప్పుడైనా నువ్వు సువార్త బోధ చేసావా? నువ్వు చెల్లివి కనుకే, చెల్లిలాగా ఇంకా వయసుకు రాలేదు కనుకే లోక సంబంధమైన బోధలు చేస్తున్నావు. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్దాంరా, ఇక్కడికి వెళ్దాంరా, అది చూద్దాంరా, ఇది చేద్దాంరా, అక్కడ ఎలా డబ్బులు ఇస్తున్నారంట, ఇక్కడ ఇది ఎలా రాస్తున్నారంట, పంచాయతీలో ఎలా జరుగుతుందంట, ఇదిగో సచివాలయం ఎలా జరుగుతుందంట, నువ్వు రాయించుకున్నావా లేదా, నేను ఈ పేరు రాయిస్తాను అని లోక సంబంధం అన్ని సహాయం చేసేవారు ఎవరంటే, సహాయం చేయొద్దని తప్పు కాదు కానీ వాటికి ప్రాముఖ్యత ఇచ్చిన వారు దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకుండా దానికి మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చేవారు చెల్లెల్లాగా ఇంకా వయసుకు రాని వాళ్ళు అన్నమాట. మరి వయసుకు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? లోక సంబంధమైన వాటిలో ఎంతగా సహాయపడుతున్నారో దైవానికి సంబంధించిన విషయంలో కూడా అదే విధంగా సహాయపడతారు. ఏం చేస్తారో తెలుసా? పిన్ని పలానా చోట మీటింగ్ జరుగుతుందంటే వెళ్దాము రా, పలానా సేవకులు వస్తుందంటే బాగా బోధిస్తారు విందాము రా, నీకు నీరసంగా ఉందా ప్రార్థన చేసుకో, ఇదిగో ఈ వాక్యం ఎలా చెప్పారు, ఇదిగో ఈ వీడియోలో చూసి నీ పాస్టర్ గారు ఇంత బాగా చెప్పారని దేవుని బోధ చేసేటువంటి వారిగా ఉండాలి. అలాగ ఉండవలసిన మనం ఇంకా ఎలా ఉన్నామంట? మూల పాఠాల దగ్గరే ఉండిపోయాం. అంటే మనము అనార్గళంగా ఇంగ్లీష్ మాట్లాడవలసిన మనం ఇంకా ABCDF తర్వాత నేను అన్న మీరు అనుకోండి, చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా, అమ్మ మా తాతలు అంటారు ఎవరో ఆగండి గమనించండి. ఇంకా మనం ABCDలు నేర్చుకునే వారిలాగా ఉండిపోయాం, మూల పాఠాల దగ్గర ఉండిపోయాం, ఇంకా కట్టుకథల దగ్గర ఉండిపోయాం, ఇంకా జోకుల దగ్గర ఉండిపోయాం, ఇంకా కట్టుకథల దగ్గర ఉండిపోయాం, ఇంకా స్టోరీస్, బైబిల్ స్టోరీస్ దగ్గర ఉండిపోయాం. ఇంకా ఏంటంటే బైబిల్ ఎలా ఓపెన్ చేసి ఈ రోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతాను లైన్లు ఎదుక్కునే వారికి ఉండిపోయాం. చెల్లెల్లాగా ఉండిపోయి మన విశ్వాసములు ఇంకా వయసుకు రాలేదు. దేవుడు ఏం ఆశపడుతున్నాడంటే వయసుకు రావాలని ఆశపడుతున్నాడు, అక్క స్థాయిలోకి రావాలని ఆశపడుతున్నాడు. పెండ్లి కుమారుడు రాగానే, పెళ్లి ముహూర్తం రాగానే, పెళ్లి కార్యక్రమం రాగానే రెడీగా సిద్ధముగా ఉన్నటువంటి సంఘముగా ఆయన కోరుకున్నాడు. అలా కాకుండా ఇంకా మనం ఎలా ఉండిపోయామంటే ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12-13 వచనం చదువునట్లుగా, మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనక నీతి వాక్య విషయములో అనుభవం లేని వాడై ఉండును. ఇంకా మనం అనుభవం లేని వారిగా ఉండిపోయాం. ఎందుకంటే ఇంకా రైమ్సే నేర్చుకుంటున్నాం. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్, ఇవే నేర్చుకున్నాం. ఇంకా ఎంతో సబ్జెక్ట్ ఉంది. మనం ఇంకా చిన్నపిల్లలాగా ఉన్న భక్తి విషయంలో చెల్లెల్లాగా ఉండిపోయాము. అలా చెల్లెల్లాగా ఉండిపోయినటువంటి ఈ సంఘం కోసం దేవుని రాకడకు సిద్ధపడిన వధువు సంఘం బాధపడుతుందంట, అక్క బాధపడుతుందంట. నాకు ఒక చెల్లి ఉంది. వాడు చెప్తాను చూడు, చెల్లి అని ఎందుకని పోల్చారంటే, ఒకటి విషయం జాగ్రత్త చెప్పండి, మనమందరము కూడా యేసు ప్రభు బిడ్డలం. ఈ సంఘము ఒక స్త్రీ, బైబిల్ మిషన్ సంఘం ఒక స్త్రీ, లోదర్ సంఘం ఒక స్త్రీ, GDM గోదావరి డెల్టా మిషన్ సంఘం ఒక స్త్రీ, పెంతుకొస్తుల సంఘం ఒక స్త్రీ, లోదన సంఘం ఒక స్త్రీ, క్రీస్తు సంఘం ఒక స్త్రీ, బ్రదర్ సంఘం ఒక స్త్రీ. ఇలా స్త్రీలందరూ కూడా ఎవరై ఉన్నారంటే అప్పా చెల్లెళ్ళై ఉన్నారన్నమాట. అయితే దీంట్లో కొన్ని సంఘాలు ఏమైపోయాయంటే చెల్లెల్లాగా ఇంకా వయసుకు రాకుండా ఉండిపోయాయి. కొన్ని సంఘాలు అక్కలాగా వయసుకు వచ్చి సిద్ధంగా ఉన్నాయి. మనం ఎలా ఉండాలంటే సిద్ధపడిన సంఘంగా ఉండాలి. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా 5 బుద్ధి కలిగిన కన్యకులు సిద్ధంగా ఉన్నారు. వారు ఆత్మను సిద్ధం చేసుకున్నారు,
వారి దేహాన్ని సిద్ధం చేసుకున్నారు, వారి కుటుంబాలు సిద్ధం చేసుకున్నారు, సిద్ధంగా ఉన్నారు. కానీ మిగతా 5గురు చెల్లెల్లాగా ఉన్నారు కదా, ఆ చెల్లెల్లాగా పూర్తిగా వయసుకు రాని ఆ 5గురు ఎలా ఉండిపోయారంటే లోకంలో ఇంకా లోకాశలు, లోక కోరికలు, లోక దీవెనలు వచ్చేయాలి, దేవుడు కుమ్మరించేయాలి, దేవుడు ఇచ్చేయాలి, దేవుడు చేసేయాలి అని ఆశలో ఉన్నారు. మనము ఎలాంటి వారమే ఉండాలంటే బుద్ధి కలిగిన కన్యకల్లా ఉండాలి. బుద్ధి కలిగిన కన్యకలని అక్కనంటారా, చెల్లెలంటారమ్మా? ఎవరంటారు? అక్కనంటారు. ఎందుకు అక్కనంటారంటే అక్క వయసుకు వచ్చేసింది, అక్క పరిణితి చెందింది. శరీరం కోసం కాదు, మళ్ళీ చెప్తున్నాను, మొత్తం శరీరం కోసం ఆలోచించుకున్నారు కాబట్టి అలాంటి డైలాగులు వేశారు. అక్క శరీర విషయంలో కాదు కానీ ఆత్మీయ విషయంలో వయసులోకి వచ్చేసి భర్త కోసము, వరుడైన క్రీస్తు ప్రభు కోసం ఎదురు చూస్తుంది. కానీ చెల్లి ఇంకా పరిణతిలోకి రాలేదు. అలా రాకపోతే దేవుడు అక్కలాంటి దేవుని రాకడకు సిద్ధపరిచినటువంటి సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఎవరిని వదిలేస్తాడంటే చూడండి, మత్తయి సువార్త 25 ఇందాక చదువుకున్నాం, 7వ వచనం చూడండి, 6-7 వచనం చదవండి. పండ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతడితో పాటుగా పెండి విందులోకి వెళ్ళిపోయాడు. అంతటా తలుపు వేయబడిన. ఎప్పుడైతే పెళ్లి సమయం వచ్చినప్పుడు, పెళ్లి కార్యం వచ్చినప్పుడు అక్కలాగా సిద్ధపడి లేకుండా ఇంకా చెల్లిల్లాగా చిన్న చిన్న బోధలు అంటాము, నవ్వుకునే బోధలు అంటాము, జోకులేసే బోధలు అంటాము, స్వస్థతకు సంబంధించిన బోధలు అంటాము, మారు మనసుకు సంబంధించిన బోధలు అంటాము, సరదాగా ఉండే బోధలు అంటాము, ఇంకా ఆ బోధలే వింటాం అనుకున్నాం అనుకో, దేవుడు వచ్చి డోరేసేస్తాడు. అక్కలాగా వయసుకొచ్చిన వారినేమో తీసుకువెళ్ళి వివాహం చేసుకుని నిత్య జీవాన్ని ఇస్తాడు. చెల్లిల్లాగా ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వారిని ఏం చేస్తాడమ్మా? వదిలేస్తాడు. అలా వదిలేస్తే ఏమవుతుందో తెలుసా? మంచి చేపలను బుట్టలు వేసుకుని చెడ్డవాటిని బయట పారవేసినట్లుగా మంచివారు, బుద్ధి కలిగిన కన్యకులు, అక్కలు దేవుని రాజ్యంలోకి చేరిపోతారు. చెల్లి స్థానములో ఇంకా వయసుకు రానటువంటి ఆడబిడ్డను పోలినటువంటి విశ్వాసం లోకంలో విడిచిపెట్టబడతారు.